హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఆలు పూరితో పాటు మునక్కూర కూడా అది కూడా కొద్దిగా తీసుకొని తరివి అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లగడ్డని ముందుగానే ఒక 5 గడ్డ తీసుకున్నా. అది బాగా ఉడకపెట్టుకున్నా, బాగా మెత్తగా వచ్చిన దాకా ఉడకపెట్టుకోవాలి. ముందుగా ఉడకపెట్టిన తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అంతా కలిపేస్తున్నా. ముందుగా ఉల్లగడ్డని బాగా మెత్తగా చేసుకోవాలి. ఒక 5 గడ్డలు తీసుకున్నా. నేను తీసుకున్న ఆ పిండి ఆ ప్రకారము నేను ఒక 5 గడ్డ తీసుకున్నా. నేను 1/4 కిలో ప్రకారము పిండి అన్ని 2 రకాల పిండి తీసుకున్నా. దానికి తగినట్టు నేను ఒక 5 ఉల్లగడ్డలు తీసుకున్నాను. దాన్ని బాగా మెత్తగా అట్లా చేసుకుని దానిలో మనకు కావాల్సిన మసాలాని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా మెత్తగా వచ్చిన దాకా ఉడికితేనే అది మనం మెత్తగా అయితే చేసుకోవచ్చు, లేదంటే గడ్డగా ఉంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాని దీనిలో పసుపు, కొద్దిగా కారం పొడి తీసుకున్నా. పసుపు కారం పొడి తీసుకొని అది కూడా వేసుకోవాలి. మళ్ళీ మసాలా, గరం మసాలా, మనకి ఏ మసాలా కావాలో మనం గరం మసాలా కానీ ధనియా పొడి వేయలేదు. గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసి ఉన్నాను దానిలో. ఇప్పుడు నేను ఇది పక్కన కట్ చేసి పెట్టుకునే మునక్కూరని కూడా వేసుకోవాలి. మునక్కూర వేసుకొని దానిలో వచ్చి ఉప్పు కరెక్ట్గా మనకు సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇది ఓమం అండి. ఓమం కూడా కొద్దిగా వేసుకోవాలి. అట్లా చేతులతో అట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఓమం వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఓమం కూడా వేసుకొని దాంతోపాటు ఇంకువ ఉంటే కూడా ఇంకువ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లగడ్డ పూరి కదా, దానిలో ఇంకువ కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, కజమాటికి బాగుంటుంది. అందుకనేసి కొద్దిగా ఇంకువ కూడా వేసుకోవాలి. అంతా మొత్తం బాగా కలిపేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా అంతా బాగా మసాలాని కలిపినట్టు మొత్తం అట్లా కలిపేసి ఇప్పుడు కొద్దిగా రవ్వ కూడా తీసుకోవాలి. దానిలో ఒక 2 స్పూన్ రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే పూరి బాగా ఉప్పి అట్లా ఉంటుంది అన్నమాట. 2 స్పూన్ రవ్వ ఉంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. 2 స్పూన్ రవ్వ, కొద్దిగా రవ్వ కూడా వేసి ఇది కూడా ముందుగా కలిపేసేయాలి. ఆ తర్వాత నేను మైదా పిండి, గోధుమ పిండి, ఇది 1/4 కిలో, అది 1/4 కిలో తీసుకున్నాను నేను. నాకు సరిపోయినంత 1/4 కిలో నేను తీసుకున్నా. మనకి ఎంత కావాలో అంత మనం కలుపుకోవచ్చు. ఒక 1/4 కిలో తీసుకున్నాను నేను. కొద్దిగా పిండి పక్కన ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చపాతీలో అది పూరి రుద్దుకున్నప్పుడు పిండి అవసరం పడుతుంది కాబట్టి చల్లుకున్నానికి కొద్దిగా తీసి పెట్టుకొని ఇదంతా మొత్తం ముందుగా కలిపేసి ఆ తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు కావాల్సిన పడినప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా రొట్టిలాగా రొట్టికి ఎట్లా మనం చేస్తామో అట్లే అదే ప్రకారం ఇది కూడా కలిపేసేయాలి. నీళ్ళు ఒకేసారి పోయకుండా చూసి పోసుకోవాలి. నీళ్ళు మరి అంత వేసుకుంటేనే, లేదంటే మరి నీళ్ళగా అయిపోతుంది. ఒకవేళ అట్లా నీళ్ళు అయిపోతే కొద్దిగా డ్రై పిండి వేసుకుంటే సరిపోతుంది. పొడి పిండి వేసి కలుపుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు అన్నీ ఉండల్లా చేసుకోవాలండి. మన పూరి సైజు, మన అంత పెద్ద సైజుగా లేకుండా మరి అంత పెద్దదిగా ఉంటే చపాతీ సైజులో అయిపోతుంది. ఒక పూరి సైజు ఉంటే సరిపోతుంది. చిన్నగా ఉండలు చేసుకోవాలి. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు అట్లే అంతా ఉండలా చుట్టుకోవాలి.
మరి అంత ఎక్కువ లేవు, పెద్దది లేకుండా సైజు మనకు పూరి సైజులోనే మొత్తం అట్లా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు కట్టతో అది చపాతీలా ఒత్తుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. కలిపి ఇది ఉల్లగడ్డ ఇది మన ఎడంగా చేసుకొని దానిలో స్టఫ్ చేసుకొని పెడతాం కదా, అట్లా లేకుండా ఇది మనం ఇట్లా కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఏదో కూర కానీ ఇది కానీ ఏం అడగరు, వాళ్ళు అట్లే తినేస్తారు పిల్లలు. దీనికి ఎడంగా కూరలు చేయాల్సిన పని ఉండదు, పిల్లలు అట్లే తినేస్తారు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చేసి చూడండి మీరు, చాలా బాగా కుదురుతుంది. అట్లే అన్నీ ముందుకు అట్లా చేసి పెట్టేస్తాం. అట్లే అంతా మొత్తం అంతా ఒత్తుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నానికి, డీప్ ఫ్రై చేసుకున్నానికి కావాల్సినంత నూనె వేసుకోవాలి. ముందుగా నూనె ఎంత కావాలో అంత పోసుకొని నూనె వేసుకోవాలి. నూనె ముందుగా మరి అంత వేడిగా ఉన్నప్పుడు మనం ఎంచకూడదు, మీడియంగా ఉండాలి. లేదంటే వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపలంతా పచ్చగా ఉంటుంది. అందుకనేసి మనం చూసుకొని కొద్దిగా లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇదంతా బాగా ఎంచుకోవాలి. అట్లే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చూడండి ఎంత బాగా పొంగి వచ్చిందో. అట్లే ఈ మిగతా దాన్ని కూడా అట్లే చేసుకుంటే సరిపోతుంది. వీడియోను ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేసుకోండి. లైక్ చేస్తే నా వీడియో ఇంకా నలుగురికి పోయి చేరుతుంది. సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా పోతున్నారు. అయిపోయిందండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి.